హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డాలర్తో రూపాయి విలువ తగ్గితే దిగుమతి ఖర్చు పెరిగిపోతుంది. ఆ ఖర్చు చివరికి వినియోగదారుడి మీదే పడుతుంది. ధరలు అందువల్ల భారీగా పెరుగుతున్నాయని మనం చెప్పవచ్చు. విలువ పెరుగుతుంది కాబట్టి ఇది మంచి ఇన్వెస్ట్మెంట్. ధర తగ్గినప్పుడు అక్యుములేషన్ స్ట్రాటజీ. ధర తగ్గినప్పుడల్లా కొద్ది కొద్దిగా కొనుగోలు చేస్తే సగటు ధర తక్కువ అవుతుంది. 22 క్యారెట్ 916 గోల్డ్ 1 గ్రామ్ 8,225 రూపాయల దగ్గర సేల్ అయితే 8 గ్రామ్స్ 65,800 రూపాయల దగ్గర సేల్ అవుతుంది. 10 గ్రామ్స్ 82,250 దగ్గర సేల్ అవుతుంది. ఈ విధంగా బంగారపు 22 క్యారెట్ నమోదయ్యింది. 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం 1 గ్రామ్ 8,973 దగ్గర సేల్ అయితే 8 గ్రామ్స్ 71,784 రూపాయల దగ్గర సేల్ అవుతుంది. 10 గ్రామ్స్ 89,730 రూపాయల దగ్గర సేల్ అవుతుంది. ఈ విధంగా 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం బులియన్ మార్కెట్లో నమోదు చేయబడింది. కేజీ వెండి ధర 1,03,000 దగ్గర కొనసాగుతుంది. ఈ విధంగా బంగారము వెండి ధరలు ఈరోజు భారీగా పతనమైంది అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పే గోల్డ్ విషయాలను పరిశీలించి ఎక్కువగా గోల్డ్ వైపు దృష్టి పెట్టడం వల్ల యువత గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది కూడా ధరలపై ప్రభావం చూపుతుంది. ఈ సమాచారం ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.